అండి వెల్కమ్ టు వైరల్ నేచర్. మన ఛానల్లో మోటివేషనల్ కొటేషన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. ఎన్ని బంధాలు ఉన్నా, బంధుత్వాలు ఉన్నా ఆత్మగౌరవానిదే మొదటి ప్రాధాన్యత. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్లే. కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. అలాంటి సమయంలో మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల్లో కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తే ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలు మాత్రమే. నీకు కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. నవ్వుతూ ఉండే వాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు. నవ్వలేని వారు బయటి ప్రపంచాన్ని నిలదీస్తారు. చేసే పనులన్నీ విఫలమైన, అన్ని ఆశలు అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరులలో లోపాలను వెతకకుండా ఉంటే చాలు. ఎంత తక్కువ ప్రేమను చూపిస్తావో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ, ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానంలో, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం. నా వీడియోస్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా మోటివేషన్ కొటేషన్ వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.